ఫ్రెండ్స్, ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను. జగనన్న విద్యా కానుక రెడీ అని ఒక ఆర్టికల్ వచ్చిందండి. దీని గురించి కొద్దిగా క్లుప్తంగా మనం చూద్దాం. 38 లక్షల కిట్లు సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ, మండల కేంద్రాలకు బ్యాగులు, పుస్తకాలు, యూనిఫారంలు చేరవేత. అదేవిధంగా 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాలు సైతం పంపిణీకి సిద్ధం. ఈ నెల 12న పాఠశాల తెరిచిన మొదటి రోజే పంపిణీకి ఏర్పాట్లు. చూడండి, ప్రభుత్వం వచ్చేసేపుడే కిట్లను రెడీ చేసిందనమాట. పేద విద్యార్థులకు స్కూల్లో బ్యాగ్స్, బూట్లు, సాక్సులు, బుక్స్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి ఆ కిట్స్ అన్ని అప్పుడే రెడీ చేశామని చెప్తున్నారు వీళ్ళు. ఒక ఆర్టికల్లో వీళ్ళు పేర్కొన్నారనమాట. సాక్షి పేపర్లో వచ్చిందండి ఈ ఆర్టికల్. కొద్దిగా క్లుప్తంగా కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. సాక్షి అమరావతి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం, బూట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన మొదటి రోజే వాటిని అందించేందుకు సామాగ్రిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేసింది. చూడండి, అప్పుడే మండల స్టాక్ పాయింట్లు ఉంటాయి కదా, అంటే ఎంయూ ఆఫీసులు ఉంటాయి కదండి, ఎంయూ ఆఫీసులకి అప్పుడే ఈ కిట్లను అప్పుడే మేము ట్రాన్స్ఫర్ చేసామంటున్నారు వీళ్ళు. కాబట్టి స్కూల్ ఓపెన్ చేసిన మొదటి రోజు ఈ కిట్లను పంపిణీ చేయాలని ఒక మంచి ఆలోచనతో వీరు అప్పుడే కిట్లను స్కూళ్ళకు పంపించేశారన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి మీ పిల్లలు జాయిన్ అయ్యేటట్లుంటే ఇప్పుడే ప్రభుత్వ బడులకు చేర్పించండి. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మీ ఉద్దేశం అది. మీకు ఒకవేళ ప్రభుత్వ బడుల్లో ఎడ్యుకేషన్ బాగుంటుందంటే మాత్రమే మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.